హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం, లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం, లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన శివరపల్లి రీమేక్ ఆఫ్ పంచాయత్. ఈ సిరీస్ వచ్చేసి ఒరిజినల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిందనమాట. అప్పుడు ఎంత ఫేమస్ అయిందో చాలా మందికి తెలుసు. అండ్ సీజన్ 3 కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ ఒరిజినల్ లాంగ్వేజ్లో నేను ఆల్ 3 సీజన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ తమిళ్లో కూడా ఈ మధ్యనే తీశారు, అది కూడా చూశాను. అప్పుడు నాకు అనిపించింది అసలు వీళ్ళు ఎందుకు ఇలా రీమేక్ తీస్తున్నారని. ఒరిజినల్ సిరీస్నే కావాలంటే డబ్ చేసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. సర్లే, ఇంకా ఏ లాంగ్వేజ్లో ఉండే ఆ లాంగ్వేజ్ నేటివిటీని మనకి చూపించడానికి అలా తీసి ఉంటారనుకుని వదిలేసా. ఏదేమైనా కానీ మూవీ రీమేక్ అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ సిరీస్ రీమేక్ అంటే చాలా ఆడ్గా ఉంది. సర్లే, కమింగ్ బ్యాక్ టు ఈ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే, ఒకవేళ ఎవరైనా ఫ్రెష్గా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ది సిరీస్ టు బి స్టార్ట్ ఆఫ్ విత్ ఇన్ ఎనీ ఆఫ్ ద వన్ లాంగ్వేజ్. బెటర్ టు గో విత్ హిందీ అన్న ఒపీనియన్. నేను ఇప్పుడు 2 విధాలుగా రివ్యూ ఇవ్వాలి. ఒకటి, ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ చూశాను కాబట్టి అలా చూసుకుంటే సిరీస్ చూసుకున్నంతసేపు కూడా మన ఫేస్లో ఆ స్మైల్ అండ్ ప్రతి క్యారెక్టర్కి మనం చాలా అటాచ్ అవుతాం. అసలు ఉన్న 8 ఎపిసోడ్స్ సరిపోవు అనిపిస్తుంది. ఎలా అంటే మనం యూట్యూబ్లో విలేజ్ డ్రామా చూస్తుంటాం కదా, అనిల్ది కానీ ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. సో అలాంటిదే ఇంచుమించు అనుకోండి. సో ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయిన శివరపల్లి చూశాక ఐ ఫెల్ డిసప్పాయింటెడ్. ఇలా అనిపించడానికి తప్పు లేదు, బికాస్ హిందీలో ఫస్ట్ చూశాను కాబట్టి తెలుగులో ఖచ్చితంగా ఇలాగే అనిపిస్తుంది. అది నా గ్యారంటీ, మీకు కూడా ఇలానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ ఆఫ్ రివ్యూ వచ్చేసి, ఒరిజినల్ చూడని వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ తెలుగులో చూస్తే సేమ్ నాకు హిందీలో ఏమనిపించిందో మీకు తెలుగులో కూడా అలానే అనిపించచ్చేమో. కంపారిజన్ కాదు కానీ అసలు ఒరిజినల్ సిరీస్ హిందీ లాంగ్వేజ్లో రింకీ క్యారెక్టర్, అభిషేక్ ప్రధాన్జీ రింగ్ టోన్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా చాలా ఇష్టం నాకు. ఇలా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా తెలుగులో రిలీజ్ అయిన ఈ సిరీస్లో మిస్ అయిందని చెప్పాలి ఖచ్చితంగా. కానీ సో ఒక రకంగా నాకైతే చాలా బోర్ కొట్టింది. మీలో హిందీ చూసి తెలుగులో చూడని వాళ్ళకి ఏమనిపించింది, అండ్ డైరెక్ట్గా తెలుగు చూసి హిందీ చూసిన వాళ్ళకి ఏమనిపించింది, లేదా ఓన్లీ డైరెక్ట్ తెలుగు చూసిన వాళ్ళకి ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి, తెలుసుకుందాం. స్టోరీ వైజ్ మొత్తం కూడా శివరపల్లి అనే విలేజ్లో బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి కార్పొరేట్ జాబ్ రాక ఆ ఊరికి పంచాయత్ సెక్రటరీ కింద ఇష్టం లేకుండా శ్యామ్ అనే వ్యక్తి వస్తాడు. సో ఆ ఊర్లో జరిగే డ్రామా అంతా కూడా మనకి కొంత సీరియస్గాను చాలా వరకు ఫన్నీ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. సో సీజన్ 1 అయ్యాక నెక్స్ట్ సీజన్ కోసం ఆ ఈగర్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా చెప్పాలంటే సీజన్ 1 అంతా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ మైండ్ సెట్ ఆఫ్ ద విలేజ్ పీపుల్ అంతా కూడా మనకి చూపిస్తారు. అండ్ మన శ్యామ్ ఎలా సెటిల్ అవుతాడో ఆ ఎన్విరాన్మెంట్కి అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే శ్యామ్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ హిస్ రోల్, బట్ ఎందుకో మిగతా క్యారెక్టర్స్ నాకు అయితే సెట్ కాలేదనిపించింది. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద శివరాపల్లి సిరీస్ వచ్చేసి బాగుంది అండ్ మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్ అనే చెప్తా, బట్ నాట్ వర్త్ వాచింగ్ యాజ్ ఒరిజినల్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.